గొంగళ పురుగు ఏడుస్తుందంట పిల్లలు. అయితే అది ఏమనుకుంటుందంటే తెలుసా పిల్లలు, అది ఎవ్వరు చూసినా పిల్లలందరూ దాన్ని చూసి చాలా ఇష్టపడి దాని దగ్గర పరిగెట్టుకొని వస్తారు కదా పిల్లలు. అబ్బా గొంగళ పురుగు అంటే ఎంత బాగుంటుందో అని వస్తారు కదా. అంతేనా కుట్టి? అలాగని వస్తారా? రారు పిల్లలు. దాన్ని చూసి చిచ్చి 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 అని చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే అది దాని హెయిర్ దాని మీద ఉన్నది అంతా కూడా చాలా గట్టిగా ఎలా అనిపిస్తుంది అంటే అది చూడడానికే ఒళ్ళంతా జలదరిస్తుంది కదా. అవునా పిల్లలు? అలాంటి గొంగళ పురుగుని అంటే అందరూ అసహించుకుంటుంటే ఈ గొంగళ పురుగుకి చాలా బాధ అనిపించింది పిల్లలు. ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఒక్క దేవా కూడా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోడు, లేకపోతే జెస్సీ వచ్చి నన్ను ఎత్తుకోదు అనేసి చాలా ఏం చేస్తుంది, అది చాలా బాధపడుతుంది పిల్లలు. అన్ని జంతువుల్ని చూసి డాగ్ దగ్గరికి వెళ్ళి ఏ పప్పి చిచ్చి బుజ్జి అని చాలా ముద్దాడతారు. గొర్రె దగ్గరికి వెళ్ళి దాంతో ఆడుకుంటారు, ఫిషెస్తో చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నన్ను చూసి అందరూ ఎక్కిరిస్తున్నారు, నన్ను చూసి అందరూ పారిపోతున్నారు. నా బ్రతుకు ఎందుకు, ఇలాంటి బతుకు ఎందుకు దేవుడా అని చెప్పి అది చాలా ఏడుస్తుందంట. ఒకవేళ సరదాగా వచ్చి ఫోన్లే పాపం ఏడుస్తుంది కదా అని ఎవరన్నా వచ్చి నన్ను ముట్టుకుంటే ఏమవుతుంది, నా హెయిర్ అంతా వాళ్ళకి గుచ్చుకుపోయి వాళ్ళకి చాలా ఎలర్జీ వస్తుంది, చాలా రేసెస్ వస్తున్నాయి. పాపం వాళ్ళు నా వల్ల బాధపడుతున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నా దగ్గరికి వచ్చిన పాపం వాళ్ళు ఏమవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నా దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు అని చెప్పి నా దేవుడా నాకు ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చావు, ఇటువంటి బతుకు నాకు ఎందుకు, చిచ్చి ఇలాంటి బ్రతికితే ఏంటి, చచ్చిపోతే ఏంటి అనేసి సాత్వికు ఏం చేస్తుంది, గొంగళ పురుగు ఏం చేస్తుంది, ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్. మీ చేతులు ఉన్న బుక్స్ అన్నీ కూడా కింద పెట్టేసేయండి. నేను ఎప్పుడైతే తీసుకోమని చెప్తానో అప్పుడు తీసుకొని అప్పుడు రాయండి, సరేనా? వెరీ గుడ్. అందరూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చెప్తే వింటారంట. ఎందుకంటే అందరూ మిమ్మల్ని చూస్తున్నారు కదా, చాలా మంచి గుడ్ చిల్డ్రన్స్ అంటున్నారు మిమ్మల్ని. వెరీ గుడ్ పిల్లలు, ఎప్పుడు అలాగే ఉండాలి, సరేనా? ఇది ఏం చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది కదా, అవునా? చాలా హ్యాపీగా ఉంది కదా? లేదు పిల్లలు, చాలా బాధపడుతూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. ఒకరోజు డిసైడ్ అయిందంట, ఈరోజు నేను దేవుణ్ణి అడుగుతా, నా రూపం మారుస్తావా మార్చవా, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇలాంటి ఒక గూడు ఒకటి సిద్ధం చేసుకుంది పిల్లలు. ఏంటిది? గొంగళి పురుగు. గొంగళి పురుగు సిద్ధం చేసుకుని ఇందులోకి వెళ్ళిపోయింది, చూసారా? కనిపిస్తుందా? ఇందులోకి వెళ్ళిపోయి గూటు లోపలికి వెళ్ళిపోయి అలా ముడిచిపెట్టుకొని ఏడుస్తూ ఉందండి పిల్లలు. దేవుడా నన్ను నువ్వు బాగు చేస్తే తప్ప, నేను మంచిగా అయితే తప్ప నేను ఇందులోంచి బయటికి రానంటే రాను అని చెప్పి చాలా బాధపడుతుందంట పిల్లలు. చాలా బాధపడుతూ రోజు ప్రార్థన చేస్తుందంట. అలా చాలా రోజులు ప్రార్థన చేస్తుందంట. ఒకరోజు అలా ముడిచిపెట్టుకుని ఉండేసరికి అది తిండి తినట్లేదు కదా, ఆకులు తినట్లా, వాటర్ తాగట్లా, ఏమీ తినకుండా అలా ఉండిపోయేసరికి దానికి బాడీ అంతా నొప్పి వస్తుందంట పిల్లలు. దాని హెయిర్ అంతా ఊడిపోవడం స్టార్ట్ అయిందంట. ఏమైంది? దాని హెయిర్ అంతా ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అది అనుకుందంట, నేను చచ్చిపోతున్నాను, ఇంకా నా పని అయిపోయింది, దేవుడు నేను ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన ఆలకించలేదు. సాత్విక్ ఏమంటుంది, అది నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, ఇంకా నేను చచ్చిపోతున్నా, నా హెయిర్ అంతా ఊడిపోతుంది, నాకు బలం అంతా పోతుంది, నా ఒళ్ళంతా నొప్పి వస్తుంది, ఏంటో అయిపోతుంది నాకు, నేను ఇంకా అయిపోయాను, చచ్చిపోయాను, నేను ఈ గూట్లోనే చచ్చిపోస్తా, ఇంకా నేను బయటికి రాలేను, పిల్లలు చూడలేను అని చెప్పి చాలా బాధపడుతుందంట పిల్లలు. అయితే అప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు, ఆ గూటు దానికి అదే చిన్ని మళ్ళీ ఊడిపోయిన ఎంటుకలన్నీ కదా ఊడిపోయాయి లోపల. కానీ దాని బాడీలో చాలా చేంజ్ వస్తుందంట, ఏదేదో మొలుస్తుందంట, ఏదేదో వస్తుందంట, పెయిన్ అనిపిస్తుందంట. అది అనుకుంటుందంట, ఇంక నేను చచ్చిపోతున్నాను కదా, ఇన్ని రోజులు తిండి లేదు కదా అనుకుంటుంది. కానీ దాని బాడీలో అనేది ఒక కొత్త చేంజ్ వస్తుంది పిల్లలు. అయితే ఆ గూట్లో అది ఉండలేకపోతుందంట. అది నేను చనిపోతున్నా కదా, నేను ఉండలేకపోతున్నానేమో గూట్లో, నాకు ఇబ్బందిగా ఉందేమో అనుకొని అది కొద్దిగా గూటిని ఏం చేస్తుంది పిల్లలు, తీస్తూ ఉంది.
తీసి 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 అది బయటికి ఇలా వచ్చేసరికి దాని వీపు మీద 2 రెక్కలు ఉన్నాయంట పిల్లలు. ఏమున్నాయి? 2 రెక్కలు ఉన్నాయంట పిల్లలు. 2 రెక్కలుండి జస్ట్ ఇలాగంటే ఇలా రెక్కలు ఇలా 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 స్ప్రింగ్లా ఊగుతూ ఉన్నాయంట. అక్కడ ఒకసారి అటు ఏం చేస్తూ ఉన్నాయి? రెక్కలు ఇలా 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 ఊగుతా, ఏంటి నా శరీరం ఏది, అసలు ఇది నేనేనా, నా మీద ఉన్న ఎంటికలే అని ఇలా వంగని చూసుకుంటుందంట, ఇలా వంగని చూసుకుంటుందంట. దాని ఎంటికలన్నీ ఏమైపోయి పిల్లలు చూడండి, పిల్లలు ఎలా ఎగురుతూ ఉందో. దానికి అర్థం కావట్లేదు, బటర్ఫ్లై ఏంటి ఇలా బటర్ఫ్లై లాగా అయిపోయానేంటి నేను. చాలా కొత్త కొత్త కలర్స్ వచ్చాయి, చక్కగా చుక్కలు వచ్చాయి, మూతికి మీసాలు వచ్చాయి, అబ్బా చాలా అందంగా ఉన్నా నేను అని చూసుకుంటా ఉందంట పిల్లలు. పక్కనే వాటర్ ఉందంట, వాటర్ ఉంటుంది కదా నది, ఆ నదిలో ఒంగొని చూసుకునేసరికి తన రూపం ఎలా ఉందో తెలుసా పిల్లలు, చాలా అందంగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అక్కడ పక్కనే ఆడుకుంటున్న పిల్లలు అబ్బా బటర్ఫ్లై అని చెప్పి పట్టుకోవడానికి వస్తున్నారంట. పట్టుకోవడానికి వస్తే ఇది ఏం చేస్తుంది తెలుసా, ఎగిరిపోతుంది. ఏం చేస్తుంది? ఒకప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు, ఇప్పుడు నన్ను చాలామంది పిల్లలు పట్టుకోవడానికి వస్తున్నారు. నేనంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. దేవుడాని కొందనాలు అని చెప్పేసి ఏం చేస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు. చూసారా బటర్ఫ్లై? చూసారా పిల్లలు? ఇది చూడండి, ఇది గొంగళ పురుగు జీవితం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది బటర్ఫ్లై దగ్గరికి వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు ఎంత బాగుందో? చూసారా పిల్లలు, ఈ గొంగళ పురుగు లైఫ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? దగ్గరని బటర్ఫ్లైకి దీని లైఫ్ చేంజ్ చేసుకుంది పిల్లలు. మురికి జీవితం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొత్త జీవితాన్ని దేవుడు దీనికి అనుగ్రహించాడు పిల్లలు. బాగుందా పిల్లలు? బాగుందా? అయితే పిల్లలు చూడండి, చూసారా అలా ఇలా 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 అనుకుంటే ఏం చేస్తుంది? అది పాక్కుంటూ వెళ్తుంది కదా పిల్లలు. కానీ ఇందులో చాలా కలర్ఫుల్గా ఉంది, చూడడానికి అందంగా ఉంది, కానీ అలా ఉంటుంది దాని జీవితం. ఇలాంటి పురుగులు కూడా ఉంటాయి కదా, వీటిని ఏమంటారు? గొంగళ పురుగు. ముట్టుకోకు. వెరీ గుడ్ పిల్లలు, ఇక్కడ పెట్టేసాను. మనం బైబిల్లోంచి ఒక స్టోరీ నేర్చుకుంటాం కదా పిల్లలు. ఇప్పుడు తన పాత జీవితం ఏమైపోయింది? కొత్త జీవితం అయిపోయింది కదా పిల్లలు. అలాగే మన సౌలు కోసం నేర్చుకున్నాం కదా, నేర్చుకున్నాం లేదా? ఈరోజు కూడా ఒక సౌలు కోసం చెప్తా, కానీ ఆ సౌలు ఈ సౌలు వేరు వేరు. అయితే ఈ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా ధనుష్? సౌలు ఏం పేరు? నేను అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా, సరేనా? పేరు గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, గుర్తు రాకపోతే రాసుకోండి, సరేనా? వెరీ గుడ్ పిల్లలు. సౌలు ఏం చేశాడు తెలుసా? లక్కీ ఇట్రా లక్కీ. ఈరోజు కూడా సౌలు ఎవరంటే లక్కీనే. ఎవరైతే సౌలు నువ్వు, ఇతని పేరేంటి? సౌలు కదా. సౌలు అయితే ఏమైంది తెలుసా పిల్లలు, ఈ క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఎవరంటే? క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఎవరైనా దేవుని కోసం చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడంటే వాళ్ళని పొడిచి చంపేసేవాడు అనమాట. ఏసై అన్న ఏసై పిల్లలన్నా అస్సలు ఈ సౌలుకి ఇష్టం ఉండదంట పిల్లలు. ఇష్టమా? చాలా ఇష్టం కదా పిల్లలు, అంతేనా? అస్సలు ఇష్టం లేదు పిల్లలు. ఇష్టం లేకపోతే రాజు దగ్గర నుండి ఒక లెటర్ తీసుకున్నాడంట. క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో వారందరినీ నేను చంపేస్తా అని ఒక ఆజ్ఞ తీసుకున్నాడంట పిల్లలు. రాజు దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకున్నాడు. ఇదిగో ఈ లెటరే. ఈ లెటర్ తీసుకొని ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? పట్టుకో. ఈ లెటర్ తీసుకొని క్రిస్టియన్స్ని చంపడం కోసం ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దమస్కు బయలుదేరాడు. ఎక్కడికి? దమస్కు. గుర్రం మీదకి ఎక్కాడు. గుర్రం మీదకి ఎక్కి
అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను ఈరోజు ఎవరిని క్రిస్టియన్స్ అనేవాళ్ళని ఉంచను, ఈరోజు చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటే ఏం చేస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో వెళ్ళేసరికి ఏమైందో తెలుసా పిల్లలు, అకస్మాత్తుగా చీకటిలాగా అయిపోయింది. అయిపోయేసరికి ఏంటి ఇలా అయిపోయింది అనుకునేసరికి పెద్ద పెద్ద ఏంటి మబ్బులు వస్తాయి కదా, ఆ టైప్లో మొత్తం చీకటిలాగా అయిపోయింది. తనకి ఏం అర్థం కావట్లా. ఒకేసారి వెలుగు వచ్చిందంట పిల్లలు. గుర్రాలన్నీ ఒకేసారి 2 కాళ్ళతో లేచిపోయి గుర్రాలకు కనిపిస్తున్నాయి, ఈ సౌలుకి కనిపిస్తున్నాయి. పక్కనున్న సైన్యానికి మాత్రం ఒక ఇద్దరు రండి, ఇటు ఒక ఇద్దరు ఇటు రండి. ఈ సైన్యం ఉంది కదా, ఈ సైన్యానికి ఇటువైపు సైన్యానికి ఏం కనిపించట్లేదు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. సౌలుకు మాత్రమే ఆ ఒక్క వెలుగు కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుంది, ఈ సౌలుకు మాత్రమే వెలుగు కనిపిస్తూ ఉందంట. ఆ వెలుగు చూడలేక పైనుండి ఇలా గుర్రమించి కిందకు పడిపోయాడు. గుర్రాలు వెళ్ళడం లేదు, గుర్రాలు 2 కాళ్ళతో ఇలా లేచి సౌలుతో సహా పడిపోయాయి అనమాట. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. వీళ్ళు మామూలుగానే ఎగరండి, గుర్రాల మీద వెళ్ళంటారా, గుర్రాల మీద ఎలా వెళ్తారు, గుర్రాల మీద వెళ్ళరా మీరు, గుర్రం ఇస్తున్నా మీకు, గుర్రం తీసుకోండి వెళ్ళండి గుర్రాల మీద. అలా గుర్రాల మీద వెళ్ళిపోతూనే ఉన్నారు. వెళ్ళిపోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ పిల్లలు. అలా గుర్రాల మీద వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఈ సౌలు మాత్రం ఏం చేశాడు, కింద పడిపోయాడంట. కింద పడిపోయి కళ్ళు ఏమీ కనిపించట్లా, ఏం చేయట్లేదు, ఏమీ కనిపించట్లా. కనిపించకపోతే ఆ వెలుగులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇటు చూడండి, సౌలా సౌలా అని పిలిస్తే, ఎవరు నువ్వు, ఎవరు నా పేరు నీకు ఎలా తెలుసు, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే, నువ్వు నా పిల్లల్ని నువ్వు హింసిస్తున్నావు కదా. అంటే నీ పిల్లలు ఎవరు, మీ పిల్లల్ని నేను ఎందుకు హింసిస్తున్నా, నేను హింసించట్లేదు కదా అని సౌలు అంటున్నాడంట. ఎవరో కాదు, క్రిస్టియన్స్ నువ్వు హింసిస్తున్నావు కదా, నేనే యేసు ప్రభుని అని చెప్పేసి అక్కడ దేవుడు సౌలుతో మాట్లాడాడు పిల్లలు. వెంటనే కళ్ళు ఏమైపోతానయ్యి, మూసుకొని పోయే పొరల్లాగొచ్చేసాయంట. ఏమీ కనిపించకపోతే అక్కడి నుంచి గుర్రం మీద కొంతమంది ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టారంట. ఈ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా, అన్నం తినలేదు, ఏమీ చేయలేదు. అయ్యో నేను ఇంతకాలం ఈ క్రిస్టియన్స్ని హింసించానా, ఇటువంటి వారిని బాధ పెట్టానా అని అన్నం తినకుండా, వాటర్ తాగకుండా ఓన్లీ ఏం చేస్తున్నాడు సౌలు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రేయర్ చేస్తూ, యేసయ్యా నన్ను క్షమించు, ఇంతకాలం నేను హింసించానా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు సౌలు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడంట. అంతలోకి అననీయ, ఏం పేరు, అననీయ అనే వ్యక్తి కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాడంట వేరే ప్లేస్లో. దేవుడు అనన్యతో మాట్లాడుతున్నాడు. అనన్య ఇట్రా. అనన్య కూడా ప్రేయర్ చేస్తున్నాడు వేరే ప్లేస్లో. అనన్య ఏం చేస్తున్నాడు, అనన్య ప్రేయర్ చేస్తూ ఉంటే అనన్యతో దేవుడు మాట్లాడుతున్నాడంట. అనన్య, సౌలు అనే నా బిడ్డ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి తన కళ్ళను స్వస్థపరచు అని చెప్పేసరికి అనన్య ఏం చేస్తున్నాడు తెలుసా, అమ్మో నేను సౌలు దగ్గరికి వెళ్ళాలా, ఆయన ఎటువంటి వాడు తెలుసా, క్రిస్టియన్స్ని చూస్తే ఏం చేస్తాడు, అతను చంపేస్తాడు. అమ్మో నా దగ్గర నేను వెళ్తే నా పరిస్థితి ఏంటో అంటే, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి సౌలు దగ్గరికి, అప్పటికే సౌలు బాగా తింటా ఉన్నాడు కదా, అవునా పిల్లలు, ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 days నుంచి కళ్ళు ఏమి కనిపించట్లా, ఎవరితోని మాట్లాడడం లేదు. మాట్లాడకుండా అలా ప్రార్థనలోనే ఉండేసరికి అనన్య వచ్చేసరికి సౌలు అని సౌలు అప్పుడు దైవజనుడా అని చెప్పేసి తిన లేచి ఏం చేశాడు తెలుసా పిల్లలు, ఇతను లేచి నా కోసం నువ్వు వచ్చావా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, అప్పుడు తిన చెయ్యి పెట్టి ప్రార్థన చేసేసరికి ఏమైందో తెలుసా, సౌలు కళ్ళు తెరవబడ్డాయి పిల్లలు. మళ్ళీ చక్కగా సౌలు ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆ గొంగళ పురుగు పరిస్థితి ఏంటి, ఎవరు నన్ను చూసిందా, చూడకుండా తన జీవితం ఎంత ఘోరంగా ఉంది కదా పిల్లలు, కదా ధనుష్. అటువంటి జీవితాన్ని నుంచి దేవుడు ఏం చేశాడు, గొంగళ పురుగుని బటర్ఫ్లై లాగా మార్చాడు. ఇప్పుడు సౌలు జీవితం కూడా ఎలా అయిపోయింది, సౌలు జీవితం బటర్ఫ్లై లాగా అయిపోయింది కదా పిల్లలు.
ఇప్పుడు అందరూ సౌలుని ఇష్టపడేలాగా మారిపోయాడు. సౌలు చాలా చర్చిలు కట్టాడంట, చాలామందిని దేవుని వైపు రక్షించాడంట, చాలామందికి దేవుని రక్షణ ఇచ్చాడంట. యేసే కోసం కూడా చివరికి చనిపోయాడంట పిల్లలు. అంతలా తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు పిల్లలు. హల్లెలూయా. వెరీ గుడ్ పిల్లలు, వెరీ నైస్. మీరు కూడా చాలామంది అనుకుంటారు కదా, నాకు ఏమీ రాదు, అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కూడా నాతో ఉండరు, నేను సరిగ్గా చదువుకోలేనని అనుకుంటారు కదా పిల్లలు. కానీ మీరు ఎప్పుడైతే మోకరించి ప్రేయర్ చేస్తారో దేవుడు ఏం చేస్తాడు? హెల్ప్ చేస్తాడా చేయరా? చేస్తాడా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ నైస్, మంచి పిల్లలు మీరు. అందరూ మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేయండి పిల్లలు, అందరూ మోకాళ్ళు వేయండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. నీల్ డౌన్. 1 2 3. వెరీ గుడ్ పిల్లలు. యేసయ్యా, నేను కూడా నా గొంగళి పురుగు లాంటి జీవితాన్ని, చెడ్డ పనులు చేసే జీవితాన్ని విధులు పెట్టి ప్రార్థన చేస్తూ బటర్ఫ్లై లాగా నేను కూడా మారిపోతాను. నాకు సహాయం చేయండి. సౌలును పౌలుగా మీరు మార్చారు. నేను కూడా నా చెడ్డ లైఫ్ని విడిచిపెట్టి మంచి లైఫ్ని ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాను. సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. నిజంగా అలా ఉంటారా? ఊరికనే ప్రేయర్ చేశారా? వెరీ గుడ్, నైస్ పిల్లలు. ఎవరి క్లాసులోకి వాళ్ళు వెళ్ళిపోదాం. వాటర్ తాగండి.